హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోకల్ బై లింగా. నేనైతే ఈరోజు మన మహేష్ అన్న బండి దగ్గరికి అయితే వచ్చేసాను. బండి అయితే యాక్సిడెంట్ అయింది అన్నది పరామర్శించడానికి అయితే రావడం జరిగింది. వెహికల్ అయితే అన్న వాళ్ళు అయితే నిన్ననో మననో 3 days కాంచి అయితే వెహికల్ అయితే షెడ్లను అయితే పెట్టారట. వెహికల్ అయితే మొత్తం అయితే రెడీ అయిపోయింది పూర్తిగా. ఎట్లుందో మీకైతే ఈ వీడియోలో అయితే చూపిస్తాను నేను. మహేష్ అన్న అయితే వాళ్ళకు చూపెడుతుండు, ఈ మోడల్ వచ్చింది, ఇంతకుముందుకి ఈ మోడల్ వచ్చింది, ఇప్పుడు కొంచెం అటు ఇటు కాకుండా వచ్చింది, దీన్ని అయితే సెట్ చేయండి అని అన్న వాళ్ళతోనైతే చెప్తుండు. మొత్తానికి అయితే వెహికల్ అయితే ఫినిషింగ్ వర్క్ అయితే చాలా బాగా తీశారు. పాత మోడల్ లెక్కన వచ్చింది అని కొంచెం అటు ఇటు ఏమైనా పార్ట్స్ అయితే వాటిని సెట్ చేయమని అయితే అన్న అయితే చేయి చూపెట్టి మొత్తం అయితే క్లియర్ కట్గా చూపెడుతుండు. చూద్దాం అన్న వాళ్ళ వెహికల్ అయితే ఇంకెలా ఉంటుంది. ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే నేను మెన్షన్ అయితే చేస్తాను. ఈ వెహికల్ కొత్త వెహికల్ అని మీ అందరికీ తెలిసిన విషయమే. రీసెంట్గా 1 month బ్యాక్ అయితే షెడ్డింగ్ అయితే రిలీజ్ అయింది. ఇదేంటంటే మనకు అన్న అయితే కొత్తగా 1 month అయితే ట్రిప్ అయితే అగర్తలకు వేసాడు. ఆ రోడ్డు బాగాలేక వర్షం వచ్చో ఏదో పరిస్థితి బాగాలేకనైతే యాక్సిడెంట్ అయింది. అన్న ఏంటంటే 1 year తర్వాతనో 6 months తర్వాతనో అయితే రీఫిటింగ్ అయితే వద్దాం అనుకున్నాడు. కానీ పరిస్థితి బాగాలేక యాక్సిడెంట్ కావడం అయితే మళ్ళీ షెడ్కి అయితే అది తొందరగా 1 monthలోనే వచ్చింది. అన్నకైతే టైం వేస్ట్, డబ్బులు వేస్ట్, చాలానైతే బాధాకరం ఇది చెప్పుకోవడానికి. రోడ్ల గురించి, యాక్సిడెంట్ల గురించి మహేష్ అన్నకు తెలియని విషయం ఏం లేదు. అన్న కూడా అంత బాధపడేవాడు కాదు. బట్ ఏంటంటే 1 month బ్యాకే రిలీజ్ అయింది కొత్త వెహికల్. అంత డబ్బులు కష్టపడి ఎన్నో బాధలు పడుకుంటానైతే వెహికల్ అయితే కొనుక్కున్నా. అది ఈ విధంగానైతే కావడం చాలా బాధాకరం. చూడండి, అన్న అయితే వెహికల్ తీసుకొచ్చి అయితే షెడ్లో పెట్టి వర్క్ అయితే చేయించుతుండు. కొత్త పాటలు అయితే వేయించిండు. మొత్తం స్టిక్కరింగ్, పెయింటింగ్ వర్క్ అయితే 4 days నుంచి అయితే అన్నకైతే చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఈ టైంలో ఇది కాకుంటుంటే వేరే ట్రిప్ ఎక్కడికో ఒకడికి వేసేవాడు అన్న. ఆ ఈఎంఐలు టైం టు టైం కట్టాలంటే చాలా బాధాకరం. ఇలాంటి యాక్సిడెంట్లు అయితే ఈఎంఐలకు ఖర్చులకు అయితే చాలా ఇబ్బంది అవుతుంది. చూడండి, ఈ బ్లాగ్ అయితే మొత్తం అయితే చెప్పడానికి చాలా కష్టం కాబట్టి మొత్తం అయితే మీ కళ్ళతో డైరెక్ట్గా చూడండి మీరే. మీ ఛానల్ ఏది? నాది అగ్రికల్చర్ది, మన ఈయన రాకేష్ కోసం తీసుకుంది.
అట్లా తీసిండ నువ్వు కట్ చేసుకో కదా దాంట్లో. అది నాకు ఫస్ట్ చూపించమన్నా, నాకు ఫస్ట్ చూపించమన్నా, చూపిస్తే బాగున్నాను. క్లారిటీ బాగానే వస్తుంది. కానీ అది యాదన్న స్విమ్కి వెళ్ళిందిగా. లేదు లేదు ఏంటి మాట్లాడుతున్నా అది. ఇలాంటి నెంబర్ ప్లేట్ లేకపోతే, అప్రూవల్ నెంబర్ ప్లేట్ లేకపోతే సెక్యూరిటీ వాళ్ళు ఎంట్రీ చేసుకోరు, బయటకు పంపించేస్తారు. అప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది అనమాట. ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంటుంది. ఇక్కడ మన ట్రేడింగ్ షాపులలో పెద్ద పెద్ద షాపులు ఇట్లాంటివి ఉంటాయి అనమాట. మనకి ఈ షాప్ వచ్చేసి హైత్నార్లో ఉంటుంది, సాయిబాబా పక్కన భారత్ రేడియో అని ఉంటుంది. ఇందులో మనకి ప్రతి ఒక్క నెంబర్ ప్లేట్ దొరుకుతుంది. ఈ డీసీఎల్లో కానీ పెద్ద వెహికల్స్ కూడా మీరు వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చి అక్కడ వెళ్ళేటప్పుడు అవుట్ సైడ్ ఆపుతున్నా కానీ అన్ని నెంబర్ ప్లేట్ చెప్తే తెచ్చి ఇచ్చేస్తారు. ఇంకా దీంట్లో ఇంకోటి ఏంటంటే ఈ స్కానర్కి సంబంధించింది ఆర్టీఓ ఆఫీస్ ఏదైతే ఇస్తారో అది మీకు పాతది ఉన్నది అనుకో నెంబర్ ప్లేట్, దాన్ని మీరు తీసుకొచ్చి ఆ పాత నెంబర్ ప్లేట్ ఇస్తే మనకి కొత్త నెంబర్ ప్లేట్ తయారు చేసి ఇస్తాం. అలా బాగా ముందే వచ్చి ఇక్కడ చేసి బన్నీ కాదన్న అసలు బన్నీ అనుకుంటా బన్నీ ఆయననే పేరు అడుగుతున్నావు బన్నీ అనుకుంటున్నా ఆయననే
పౌచ్ చూస్తే బాగుంటుందా ఎక్కడ ఉన్నావని పౌచ్ చూస్తే బాగుంటుందా ఫ్రెండ్ చూస్తున్నారు కదా మన ట్రక్ బండి ఇప్పుడైతే మొత్తం రెడీ అయిపోతుంది. మన ట్రక్ మహేష్ అన్న అయితే కూడా మనకి ఇక దొరకడు ఇప్పుడు, ఎందుకంటే కిరాయి కూడా మాట్లాడుకుంటా. ఇక ఇప్పుడు మామూలుగా ఏంటంటే అన్న వీడియోలోనైతే మనం చూస్తూ ఉంటే అన్న ఎక్కడికి పోతాడో కూడా మనకు తెలిసిపోతుంది. అన్న అయితే ఇప్పుడు ఇట్లా మొత్తం వాష్ గీష్ మొత్తం చేయించుకుని బండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వీడియో నేను కూడా వాల్వో రైడర్ మహేష్ అన్నను అయితే పట్టుకోవడం జరుగుతుంది. ఆయనతో మనం నెక్స్ట్ వీడియో అదిరిపోవాలి. అన్నను కూడా కొంచెము చూద్దాం. వాల్వో రైడర్ని, హైదరాబాద్ ఆర్ట్స్ వీడియోస్ అందరినీ యూట్యూబర్లను కలుస్తూ మనం కూడా వీడియోస్ చేద్దాం అన్నట్టుగా ఇప్పుడు నేనైతే హైదరాబాద్ రావడం జరిగింది. ఇక వీడియోలను మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టాలి.